అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ప్రతిరోజు ఒక్కటైనా తినాలి, పిల్లలు తినాలి, మనము తినాలి, ఆడవాళ్ళైతే కంపల్సరీ తినాలండి. ఇవి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ అన్ని అవిసె గింజలండి, కొద్దిగా నెయ్యి వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకని అవిసె గింజలు కూడా మనం తినాలి. ఈ అవిసె గింజల వల్ల కూడా మనకి చాలా బలం ఎక్కువ ఉంటుందండి, ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి. ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలండి. ఆ తర్వాత అదే గ్లాస్లో పల్లీలు తీసుకోవాలండి, శనగగింజలు. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నిటినీ కలిపి తింటేనే మనకి బలం ఉంటుందండి. ఇవి కూడా వేగిన తర్వాత బౌల్లో తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నువ్వుల లడ్డు కదండి, అందుకని 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను నేను. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నువ్వులు మాడకుండా చూసుకోవాలండి, మాడితే చేదు వస్తుంది లడ్డు. అందుకని చిన్న మంట పెట్టుకొని సిమ్లో వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇవన్నీ చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి. నువ్వులు వేగిన తర్వాత అదే బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు అండి, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇవి కూడా త్వరగా వేయించుకోవాలి. కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి మంట. చూడండి, ఇవి కూడా వేగాయి. ఆ తర్వాత ఎండు ఖర్జూర అండి, అవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా బౌల్లో పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం ఖర్జూరాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 1/2 కేజీ బెల్లం అండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే బెల్లం వేసుకోవచ్చండి. చల్లారాయండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. చూడండి, మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే ఉండ చక్కగా వస్తుందండి లడ్డు కట్టుకోవడానికి. అదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, లడ్డు కట్టుకోవాలి కదా, అందుకని. నెయ్యి వేసిన తర్వాత బాగా కలపాలండి. నెయ్యి అంతా పిండికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఈ నువ్వుల లడ్డు అండి, ప్రతిరోజు ఆడవాళ్ళు ఒకటి తింటే నెలసరి సమస్యలు ఉండవండి. అలాగే చిన్నపిల్లలైతే ఎముకలు దృఢంగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటారు. స్నాక్స్కి అయితే ప్రతిరోజు అండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇవి పెడితే చాలా మంచిదండి. చూడండి, కలుపుకోవడం అయిపోయింది. మనం లడ్డు చుడతాము. ఇలా 1 బై 1 ఒక్కొక్కటి లడ్డు చుట్టుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా చుట్టుకోవాలి. నువ్వుల్లో మనకు కావాల్సినంత జింక్, మెగ్నీషియం, కాల్షియం ఇవన్నీ మనకి సమపాలల్లో ఉంటాయండి. అందుకని మనం కూరల్లో కూడా నువ్వుల పొడి వేసుకొని తినాలి. అలాగే కాకుండా కొద్దిగా బెల్లం, పల్లీలు ఇవన్నీ వేసుకొని కూడా
లడ్డూలాగా చేసుకొని డైలీ ఒకటి తిన్నా మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ముఖ్యంగా ఆడవాళ్ళండి, నెలసరి సమస్యలు అస్సలు ఉండవు. ఇలా ప్రతిరోజు ఒకటి చేసుకొని తింటే, నువ్వులు బెల్లం కలిపి తిన్నా పర్లేదండి. ఇలా చేసుకొని ఇష్టం లేకపోయినా కానీ మెయిన్ నువ్వులు బెల్లం తినటం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇలా లడ్డూలన్నీ చేసిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలండి ఏదైనా డబ్బాలో. చూసారు కదా వీడియో, నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎండ్ స్క్రీన్స్లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.